5 ఇయర్స్ ఉన్నప్పుడు డ్రామా జూనియర్స్‌లోకి వచ్చావు. హ్మ్. అప్పుడు అసలు డ్రామా జూనియర్స్‌లోకి రావాలి అనేది నీకు ఎలాగో అప్పుడు ఊహ తెలీదు. నాకు ఇంట్రెస్ట్ ఉందని గూడా నీకు గూడా తెలవదు. మీ అమ్మనా? మీ నాన్ననా? ఎవరు? ఇంట్రెస్ట్ ఉందన్న చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఎవరి ఇంటికొచ్చినా ఆళ్ళని ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఆళ్ళు ఇలా ఇలా చేస్తారు, ఇలా కూర్చుంటారు, ఇలా హ్మ్. మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు అని హ్మ్. ఎప్పుడైతే మా అమ్మ, నాన్న అబ్జర్వ్ చేశారో దాని తర్వాత నాకు డైలాగ్ నేర్పించడం స్టార్ట్ చేశారు. హ్మ్. ఆహ్, అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు అంటే 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమంటే నేర్చుకున్నా. ఇప్పుడు గుర్తులేదు. ఏమంటే నేర్చుకున్నా, కిలికిలి భాష నేర్చుకున్నా. అన్నీ ఫోన్‌లో చూసా అప్పుడు. హ్మ్. సో, అప్పుడు నేర్చుకొని డ్రామా యూనివర్స్‌లో ఏమంటే చెప్పా. డ్రామా జూనియర్స్ తర్వాత ఏం చేసావు? అప్పుడు ఇప్పుడైతే అందరికి తెలుసు ఆడిషన్స్‌కెళ్ళాలి, ఇది హ్మ్. చేయాలని. హ్మ్. 5 ఇయర్స్‌లోనే నేను ఇంకా స్టార్ట్ చేసుంటే అప్పుడు ఇంకా మంచి ఇంకొంచెం వేరే లెవెల్‌లో ఉండేవాడినేమో. అంటే హ్మ్. ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఉండేవాడినేమో. డ్రామా జూనియర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది గ్యాప్ సినిమాలోకి గ్యాప్ రావడం? లేదన్న. గ్యాప్ లేదు. హ్మ్. నేను దీనికేం గ్యాప్ ఇవ్వలే. హ్మ్. గానీ ఇప్పుడు ఫిఫ్త్ 5 ఇయర్సా? 5 హ్మ్. ఇయర్స్, 6 ఇయర్స్ డ్రామా జూనియర్సే. ఎప్పుడైతే నాకు 7 ఇయర్స్ అంటే ఎప్పుడైతే 7 ఇయర్స్ టర్న్ అయినాయో నాకు, అప్పుడు నేను వినయ విధేయ రామ చేశా. హ్మ్. ఆడిషన్‌కెళ్ళా. హ్మ్. 500 ప్లస్ చిల్డ్రన్ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ఆఫీస్‌కెళ్ళి లుక్ టెస్ట్ చేసి, ఇది చేసి, అది చేస్తే ఫైనల్లీ నేను అప్పుడు ఫస్ట్ టైమ్ నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం. దానికంటే ముందు యాక్ట్ చేసింది ముందు నేను 'రాజుగారి గది 2' హ్మ్. కానీ ఫస్ట్ రిలీజ్ అయింది 'వినయ విధేయ రామ'. హ్మ్. ఓంకార్ గారు ఛాన్స్ ఇస్తా అన్నారు అప్పుడు. హ్మ్. డ్రామా జూనియర్ స్టేజ్ మీద. దాని తర్వాత వెంటనే 'రాజుగారి గది 2'కి పిలవడం, సమంత గారితో యాక్ట్ చేయడం. హ్మ్. దాని తర్వాత ఆడిషన్ కూడా ఇచ్చా 'వినయ విధేయ రామ'కి. హ్మ్. అట్లా సో, 'వినయ విధేయరామ' ముందు రిలీజ్ అయింది. హ్మ్. 'రాజుగారి గది 2' కంటే. యాక్ట్ చేసింది 'రాజుగారి గది' ఫస్ట్ గాని రిలీజ్ అయింది 'వినయ విధేయ రామ'. సో, కానీ నా ఫస్ట్ పేరు ఫిల్మ్ నీకొచ్చింది గూడా 'వినయ 'విధేయ విధేయరామ' రామ'తోనే. వల్లనే యెస్. గదా! యెస్. హ్మ్. సో, బోయపాటి గారితోటి ఎలా ఉండేది? అంటే ఆయన సీన్ ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా, చాలా ఇంటెన్సివ్‌గా చెప్తారు. అసలే నువ్వు చిన్న పిల్లాడివి. ఆయన అసలే ఆయన గుర్తులేదు ఫస్ట్ చెప్తున్నప్పుడు నాకు. ఎలా అనిపిచ్చేది? టు బి హానెస్ట్ నాకేం గుర్తులేదు ఏమైందో గానీ, హ్మ్. ద కానీ మెయిన్ ఎలా చేసావు? చాలా ఫ్రీగా చేసేసావా? లేదు. ఎలాంటి లేదు. భయం చాలా లేకుండా? ఫస్ట్ 5 డేస్ అంటే 10 డేస్ షూట్ ప్రాపర్. దాని హ్మ్. ఉంది 5 మినిట్స్ సినిమాలో. హ్మ్. ఫస్ట్ 10 డేస్ మా అన్న క్యారెక్టర్ వాళ్ళకి వాళ్ళ మాంటేజెస్, నా చిన్నప్పుడు నన్ను చూసుకునే మాంటేజెస్, వాళ్ళు ట్రైన్‌లో అటు ఇటు అదే రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్నవి, ఆ మాంటేజ్‌లు, వాళ్ళు కష్టపడుతున్న మాంటేజ్‌లు తీసేటప్పుడు చాలా కోపం టెంపర్ గదా! హ్మ్. సో, కోపం వచ్చేస్తది. టైం లేదు, ప్యాకప్ టైమ్ అన్నిటితో కోపం వీళ్ళ మీద చూపిస్తే మా అమ్మ అబ్జర్వ్ చేసింది అంతే. హ్మ్. అంటే నన్ను భయపెట్టడానికి, నేను చేయడానికి మా అమ్మ ఇంకా భయపెట్టింది నన్ను. హ్మ్. బోయపాటి గారు కోపమొస్తే కొడతారు నాన్న, హ్మ్. ఇది నాన్న అది అని, నువ్వు ప్రాపర్‌గా చెయి, సింగిల్ టేక్‌లో చేసేయి అని నన్ను భయపెట్టింది. సింగిల్ టేక్‌లో చేసినావా మరి? సింగిల్ టేక్ కానీ అది డ్యూ టు టెక్నికల్ ఇష్యూ మధ్యలో నాది గానీ హ్మ్. అంత కోపం కాదు బోయపాటి గారిది. చాలా ఫ్రెండ్లీగుంటారు. పిల్లలు చాలా చూసుకుంటారు పిల్లల్ని.